నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న నిర్మాతలు, నిన్న డైరెక్టర్స్, రేపు వాళ్లే ఐటీ అసలు టార్గెట్ అతనా? కొందరు సినీ ప్రముఖులపై ఐటీ అధికారులు సుదీర్ఘంగా నిర్వహించిన సోదాలు ముగిశాయి. 4 రోజుల పాటు సోదాలు చేసిన ఐటీ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. సినిమాలకు సంబంధించి వచ్చిన ఆదాయం, చెల్లించిన పన్ను మొత్తంలో భారీ తేడా ఉన్నట్లు గుర్తించిన ఐటీ అధికారులు కేసు నమోదు చేశారు. భారీగా నిధులు గోల్మాల్ ఉన్నట్టు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సోదాల్లో కీలక మలుపు చోటు చేసుకునే అవకాశం ఉంది. సినీ ప్రముఖులపై ఐటీ దాడులు సంచలనంగా మారాయి. సంక్రాంతికి విడుదలైన పెద్ద సినిమాలే లక్ష్యంగా ఈ సోదాలు కొనసాగాయి. ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు, మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. సినిమాలకు వచ్చిన ఆదాయం, నిర్మాణ సంస్థల ఆదాయం, ట్యాక్స్ చెల్లింపుల మధ్య తేడా ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో పన్ను ఎగవేత కేసు నమోదు చేశారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ లాకర్లను కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేశారు. 3 రోజుల పాటు సాగిన ఐటీ అధికారుల సోదాలు అర్ధరాత్రి పూర్తి చేశారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే ఈ బృందాలు సోదాలు జరుపుతున్నాయి. ఇంట్లో ఐటీ రైట్స్ జరుగుతున్న సమయంలో దిల్ రాజు తల్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఐటీ అధికారుల వాహనంలోనే ఆసుపత్రికి తరలించారు. మరోవైపు దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు ఆసక్తికరంగా మారాయి. సినీ ఫైనాన్షియర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగించారు. మూవీ మేకర్స్ ఇచ్చిన సమాచారం మేరకు వారి ఆర్థిక లావాదేవీలపైన ఆరా తీశారు. ప్రధానంగా పుష్ప 2 కలెక్షన్స్ ఆధారంగా ఈ సోదాలు చేశారనే చర్చ వినిపించింది. అందులో భాగంగానే దర్శకుడు సుకుమార్ నివాసంలోనూ సోదాలు చేసినట్లు చెప్తున్నారు. ఆదాయ పన్ను శాఖ సోదాలు జరుపుతున్న నేపథ్యంలో దర్శకుడు అనిల్ రావుపూడి స్పందించారు. 2 ఏళ్లకు ఓసారి ఐటీ సోదాలు సర్వసాధారణమని అనిల్ అభిప్రాయపడ్డారు. భారీ వసూళ్లు రాబట్టాయని చిత్ర యూనిట్లే ప్రకటించడంతో అందుకు సంబంధించిన పెట్టుబడులను ఎక్కడి నుంచి తెచ్చారనే కోణంలో ఐటీ అధికారులు ఆరా తీశారు. సినిమాలకు ఖర్చు, వసూళ్ల లెక్కలపైన విచారణ చేశారు. ఈ మేర పన్ను చెల్లించారా లేదా అనే కోణంలో విచారణ చేసిన ఐటీ అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే తాజా సోదాల్లో సేకరించిన సమాచారంతో త్వరలో ఐటీ అధికారులు హీరోల